అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. వాన పడుతున్నట్టుంది, కాస్త బాల్కనీలో బట్టలు తీద్దాం రండిరా. పిల్లల సమాధానం కోసం కూడా చూడకుండా పరుగులాంటి నడక బాల్కనీలోకి వెళ్ళింది సుష్మ. గబగబా బట్టలు తీస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. అప్పటికే వాన పెద్దదవుతూ ఉండడంతో మరింకేమీ ఆలోచించకుండా బట్టల్ని తీసి హాల్లోకొచ్చి చూసేసరికి 10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు. ఇందాకట్లాగే ఒకరు టీవీలో కార్టూన్తోనూ మరొకరు కంప్యూటర్లో ఏవో ఆటలు ఆడుకుంటూనూ బిజీగా కనిపించారు. ఏరా, వానొస్తోంది, బట్టలు తీయాలి, సాయానికి రండిరా అంటే ఆడుతూ కూర్చుంటారా అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే వంటింట్లో కుక్కర్ నేనున్నాను అంటూ ఆమె ఆవేశానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది విజిల్ రూపంలో. కుక్కర్ ఆపేసి రాత్రి భోజనంలోకి 4 బంగాళాదుంపలను తీసుకుని పనిలో పడింది. ఇంటి పని, పిల్లల సంగతి, భర్త సంగతి చూడటం విసుగ్గా ఉందామెకు. ఎవ్వరూ సరిగ్గా సహకరించడం లేదని చిరాకు. ఈ విసుగులో ఆమె భర్త ఆనంద్ ఎప్పుడొచ్చాడో కూడా గమనించలేదామె. ఎప్పటికో చూసి ఓహో వచ్చారా అనుకుని ఇంట్లో ఏమేమి లేవో, పిల్లలు రాను రాను ఎలా మాట వినకుండా తయారవుతున్నారో, బయట ధరలు ఎలా పెరిగిపోతున్నాయో, ఈ సంసారాన్ని ఈదటం నా వల్ల కాదు అన్నట్లు తన గోడు వెళ్లబోసుకుంది భర్త దగ్గర. ఎప్పట్లానే ప్రశాంత చిత్తంతోనే విన్నాడు ఆ సాధుజీవి. రాత్రి భోజనాలు పనులన్నీ అయి పడుకోబోయే ముందు బెడ్రూంలోకొచ్చిన భార్యతో అన్నాడతను ప్రశాంతంగా. మా వైదేహత్త తెలుసు కదా నీకు అని. ఆ తెలియకే, మీకు ఆ పుస్తకాలను చదవడం, ఆ రచనలు చెయ్యడం, వీటన్నింటికీ ఆమె కదా కారణం. ఎందుకొచ్చిన టైం వేస్ట్ పనులు? ఆ టైం పెట్టి మీ కెరియర్కి పనికొచ్చే చదువులో, పరీక్షలో రాస్తే కాస్త మీకు ఎదుగు బొదుగు ఉంటుంది. 4 రాళ్లైనా వస్తాయి కదా. ఆమెపై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. చూడు సుష్మా, ఈ చర్చ మన మధ్య చాలాసార్లొచ్చింది. నాకు తెలుగు సాహిత్యం అంటే ఎంతిష్టమో నీకు తెలుసు. అది తప్పు కాదు. అలా అని నేను నా కెరియర్ని కూడా నిర్లక్ష్యం చెయ్యడం లేదు. నాకు ఇలాంటి ఓ మంచి అలవాటుకి కారణం, ఓ రకంగా నాకు ప్రేరణ ఆమె. దయచేసి నువ్వు ఆమెని తక్కువ చేయకు. అతని గొంతులోని విజ్ఞాపనకో ప్రశాంతతకో మరిక వాదించలేదామె. కాసేపటికి కాస్త తగ్గి అంది. ఇప్పుడు ఆమె ప్రస్తావన దేనికో అని. కాసేపు మౌనం తర్వాత నోరు విప్పాడతను. మా వైదేహత్త భర్త అంటే మా రామచంద్రం మావయ్య ఈ మధ్యే కాలం చేశారట. కాసేపు ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె వల్లే భర్త పుస్తకాలని, పల్లెటూళ్ళని, తెలుగు వాతావరణం అని ఇలా ఊహా ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ వేగవంతమైన కాలంలో ఈ కాలం చెల్లిన ఆలోచనలు దేనికి పనికిరావని ఆమె ఆలోచన. ఆమెకి వైదేహత్తకి మధ్యనున్న ఆలోచనల అంతరం వల్ల మొదట్నుండి ఆమెకి వైదేహత్తతో సఖ్యత లేదు. పెళ్లైన కొత్తలో భర్త తరచూ ఆమెను కలిసి రావడం సహించలేక బాగా గొడవ చేసేది. దాంతో సంవత్సరాలు గడిచే కొద్దీ అతనికి అతని అత్తతో బంధం కూడా బలహీనపడింది. దాంతోపాటే అతని ఆలోచనలు, ఆశలు కూడా కరిగిపోతున్నట్లు అనిపించిందతడికి. ఏదో యాంత్రిక జీవనంలో బ్రతుకు పోరు చేయటం తప్ప ఆమె దృష్టిలో భర్తకి, అతని మేనత్తకి జరిగే ఆ సాహితీ చర్చలు, అనేక మంది రచయితలు, కవుల గురించిన చర్చలు, వారి రచనల్లోని భావాలు, అభిప్రాయాలు, ఇవన్నీ వృధా చర్చలు, సమయాన్ని వృధా చేయడాలు. అందుకే భర్తని ఎప్పుడూ 4 డబ్బులు సంపాదించే ఆలోచనలు చెయ్యమని కోరేది. అతని ఉద్యోగమే కాక ఈ మధ్య కొన్నేళ్ల పాటు వాళ్ళింట్లో ఆమె గురించిన ప్రస్తావన రాలేదు. అలాంటిది ఇన్నాళ్లకి ఇలా రావడం, అది ఆమె కష్టాల్లో ఉందని తెలిసాక ఆమెకి ఇప్పుడు ఏమి అనడానికి నోరు రాలేదు. చివరికి ఎప్పుడు పోయారట? ఆమె ఎలా ఉన్నారిప్పుడు? ఆమె ధైర్యంగానే ఉన్నారని అంటున్నారు, కానీ ఆమె మనసులో మాత్రం ఇంకా బాధ ఉందని, అదే ఇంట్లో ఉంటే ఇంకా మావయ్య ఆలోచనలు ఆమెని త్వరగా మామూలు మనిషిని చెయ్యలేవని అందరూ అనడంతో కొన్నాళ్లు అలా కూతురు దగ్గర ఉండిరమ్మని చెప్తున్నారట అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్. మనము వెళ్ళి చూసి రావాలి అన్నాడు చివరగా. నాకెక్కడ కుదురుతుంది? పిల్లలకి పరీక్షలు, వీళ్ళని తీసుకుని ప్రయాణాలు అవి అంటే చాలా పెద్ద తలనొప్పి. అంతకన్నా ఆమె నుండి మరేమీ ఎదురు చూడని అతను మాత్రం మర్నాడు బయలుదేరి వెళ్ళాడు. 3 రోజుల తర్వాత ఆనంద్ తిరిగొచ్చాడు. ఒక్కడే కాదు,
తన మేనత్త వైదేహితో సహా. ఒకసారి కంగారు పడింది సుష్మ. మొహమాటానికి ఏదో పలకరించింది కాని భర్తతో లోపలి గదిలో మాత్రం ఒక చిన్న సైజు యుద్ధం చేసింది. అత్త పెద్దదైపోయింది. ఆమెకు కొడుకులెవ్వరూ లేరు. కూతురు అల్లుడు దగ్గరికి వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చి ఒక్కతే ఉంటూ ఉంటే నేనే వెళ్ళి పిలుచుకొచ్చాను. ఆమె నాకు చేసిన దానికి ఈ రకంగానైనా ఎంతో కొంత చెయ్యకపోతే నన్ను మనిషనరు. ఆమె కొన్నాళ్లు ఉండి వెళ్ళిపోతుందిలే. అసలే భర్త పోయి ఎవ్వరూ లేనట్లు ఉన్నా తన మనసును ఇంకా కష్టపెట్టకు అని మాత్రం చెప్పి భార్య మాట మరి వినకుండా బయటికి వెళ్ళిపోయాడతను. అయినా ఆమె మాత్రం ఎన్నాళ్ళని మేనల్లుడి ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను అని అనుకుంది సుష్మ. అప్పట్నుండి పెద్దామెతో ముభావంగానే ఉండేది. పని ఉన్నా లేకపోయినా పక్కింటికో షాపింగ్కో అంటూ వెళ్ళిపోయేది. పిల్లలు ఎప్పుడైనా ఆమెతో మాట్లాడుతూ ఉంటే వారిని ఏదో వంకతో పక్కకి పిలిచేది. నిజానికి ఓ పెద్దావిడతో, అది భర్త పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెతో ఇలా ప్రవర్తించాల్సి వస్తున్నందుకు ఎప్పుడైనా కొంచెం వివేకం మేల్కొన్నా ఆమెలోని వ్యాపార ధోరణి దాన్ని అణగదొక్కేసేది. ఎందుకంటే సగటు కుటుంబమే బ్రతుకు బండిని ఈడ్చడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మరో మనిషి భారాన్ని కూడా మొయ్యడం అంటే అది అనవసరపు ఖర్చు అని. రేపు తనకు పిల్లలున్నారు గనక వారి గురించి కూడా చూడాల్సిన బాధ్యత తమకున్నాయి అనేది ఆమె వాదన. ఓ రోజు పక్క ఫ్లాటు సరోజతో షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకుని ఏవో కథలు చెప్తూ కనబడింది వైదేహత్త. ఎప్పుడు వీడియో గేమ్లు టీవీలు అని కూర్చునే తన పిల్లలు అంత బుద్ధిగా కూర్చుని వినడం తనకే ఆశ్చర్యం ఉన్నా ఎందుకో అది తన ఓటమిలా అనిపించసాగిందామెకు. చదువు హోంవర్క్ ఏమీ లేవా? తీరిగ్గా కూర్చుని ఈ కథలు కాకరకాయలు వింటూ కూర్చుంటే ఎందుకు పనికి రాకుండా పోతారు అని బయటికి అని మనసులో మీ నాన్నలాగా అని కూడా అనుకుంది. మేము మా హోంవర్క్ ఎప్పుడో చేసేసుకున్నాం. అమ్మమ్మ హెల్ప్ చేసిందిగా అంటూ నువ్వు చెప్పమ్మమ్మా అంటూ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పిల్లల్ని కూడా తన వైపు తిప్పేసుకుందన్నమాట అనుకుని ఏం చేశారో ఏమో. మీరు రేపు సరిగ్గా చేయకపోతే మీ స్కూల్ టీచర్లు నన్నంటారు. ఏది మీ హోంవర్క్ నోట్సు ఇటు తీసుకురండి అంటూ హడావిడి చేసింది. అయిష్టంగానే లేచి వెళ్ళి తెచ్చి చూపించారు వాళ్ళు. ఆశ్చర్యం, ఎలాంటి తప్పులు లేకుండా చేశారు వాళ్ళు. ఎప్పుడూ లేనిది ఏంటి వీళ్ళు అనుకుంది. ఆ తర్వాత పిల్లల్లో చాలా మార్పు చూడసాగింది సుష్మ. స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని ఏదైనా తిని ప్లే గ్రౌండ్కో పార్కుకో అమ్మమ్మను తీసుకుని వెళ్లడం. చీకటి పడే వేళకి ఇంటికొచ్చి నీట్గా తయారయ్యి గబగబా హోంవర్క్ చేసుకుని చదువుకోవాల్సినవి చదువుకుని అన్నం తినేసి అమ్మమ్మ పక్కన చేరడం. ఆమె చెప్పే కథలు కబుర్లు అబ్బురపడుతూ వింటూ నిద్రపోవడం. పొద్దున్నే పెందరాడి లేచి చకచకా తయారవ్వడం. పిల్లల్లో ఎంతో క్రమశిక్షణని చూస్తోంది సుష్మ. పిల్లల్లో వచ్చిన ఈ మంచి మార్పు ఆమెకు ఆనందాన్ని కలిగిస్తున్నా అది తాను వ్యతిరేకించే కాలం చెల్లిన భావాలు ఉన్న మనిషి వలన కావడమే ఆమెకి కాస్త ఇబ్బందిగా ఉంది. అంతేకాక పగటిపూట ఇంట్లో భర్త పిల్లలు వెళ్ళిపోయాక అపార్ట్మెంట్లోని ఆడవాళ్లు ఈ మధ్య తరచూ రావడాన్ని ఆమె గమనించింది. దానికి కారణము వైదేహి. ఆమెకున్న లోకజ్ఞానం. ఆమె అనుభవాలు చెప్తూ ఉంటే అంతా ఏదో మైకం కమ్మేసిన వాళ్లలాగా వింటూ ఉండేవాళ్లు. చిట్కా వైద్యాలు, పురాణాలు, వ్యక్తిత్వ వికాసం, రాజకీయాలు, సాహిత్యం, కుట్లు అల్లికలు, వంటలు, గార్డెనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలా ఒక్కటేమిటి ప్రతి దాంట్లోనూ ఆమెకుండే అపారమైన జ్ఞానం, ఆమె చెప్పే విధం ఎలాంటి వారినైనా ఆకట్టుకునేవి. ఆమెని నడిచే ఓ గ్రంథాలయంలా చూసేవారు. ఆమె తనతో పాటు తెచ్చుకున్న కొన్ని పుస్తకాలను చూసి అవి చదివి ఇస్తామని అంతా తీసుకెళ్లేవారు. కొందరు ఆమెనడిగి వాళ్లకి పనికొచ్చే కొన్ని పుస్తకాల పేర్లను చెప్పించుకుని వాటిని కొనుక్కొచ్చి మరీ చదివేవారు. రాను రాను ఆమె అక్కడ ఎంతో ముఖ్యమైన మనిషి అయిపోయింది. నిజంగా ఆమెలాంటి వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చిన సుష్మ ఆనంద్ దంపతులు ఎంతో మంచివాళ్లని, వీళ్ల గురించి కూడా అంతా మంచిగా చెప్పుకోవడంతో ఏవనాలో సుష్మకి అర్థం కాలేదు. ఎందుకో ఆమెకు మాత్రం ఏమి చూసి తన భర్త పిల్లలు ఫ్లాట్స్లోని మిగతా వారు ఆమెను అభిమానిస్తున్నారో అని మాత్రం అనిపించేది. ఆమె ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, ఇప్పటి జనాల తీరుతెన్నులకి, ఇప్పటి వారి అభిరుచులకి ఎంతో దూరం. కాని
వీరినే తన పాత భావాల పట్ల, అంటే తన దృష్టిలో కాలం చెల్లిన భావాల పట్ల ఆకర్షింపచేస్తోందంటే ఆ గొప్పదనం ఎక్కడుందో అనే అనుమానాలు మాత్రం వస్తూ ఉండేవి సుష్మకి. అలా కొన్నిసార్లు ఆమెకు కలిగే అనుమానాలను దూరం చేయడమే కాక కొన్నిసార్లు వైదేహత్త సమస్యలకు ఇచ్చే పరిష్కారాలు చూసి సుష్మ ఆమెలోని గొప్పదనాన్ని, ఆమెకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంది. ఆమెకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన పుస్తకాల పట్ల ఆమెకుండే ద్వేషం కూడా మంచులా కరిగిపోయింది. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదని అర్థమవసాగింది. కొన్నాళ్లకి సుష్మలో కూడా కొంత మార్పు వచ్చింది. మునిపట్ల ఆమె వైదేహి పట్ల దురుసుగా ఉండటం లేదు. పిల్లలతోనూ భర్తతోనూ ప్రేమగా ఉండసాగింది. ఆమెకు తెలియకుండానే ఆమె కూడా వైదేహి పద్ధతుల పట్ల ఆకర్షింపబడుతున్న రోజుల్లో ఓ రోజు వైదేహి, ఇక నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోతాన్రా ఆనంద్ అంది. అందరితో పాటు సుష్మ కూడా ఆమెను అక్కడే ఉండిపోమ్మని బ్రతిమాలింది. లేదమ్మా, ఎప్పటికీ ఇలా ఇక్కడే ఉండిపోలేను. అప్పట్లో ఆయన పోయిన వెంటనే అదే చోట ఉంటే నేను మామూలు మనిషి కాలేనని ఆనంద్ పట్టుపడితే కాదనలేకపోయాను. ఇక వెళ్ళక తప్పదు అని సున్నితంగా అందరి అభ్యర్థనని తిరస్కరించింది. ఆమె వెళ్లిన రోజున ఆ ఇంట్లోని వారే కాక ఆ ఫ్లాట్స్లోని మిగతా వారు కూడా కంట తడి పెట్టుకున్నారు. ఆమెను తిరిగి వాళ్ల ఊళ్ళో దించుతానన్న ఆనంద్ని కూడా వారించి కేవలం రైల్వే స్టేషన్ వరకు మాత్రం అంగీకరించింది. రైలు వెళ్లబోయే ముందు కృతజ్ఞతగా ఆమె 2 చేతులు పట్టుకున్నప్పుడు అతని కన్నీటి చుక్క ఆమె చేయిపై పడడంతో అతని జుట్టు నిమిరి ధైర్యంగా ఉండమన్నట్టు చూసి నవ్విందామె. ఒకనాడు తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆమెకి తాను తోడుగా ఉండాల్సిన అవసరం ఆమెకు లేదని అతనికి తెలిసిన తన ఇంటిని, ఇల్లాలిని కూడా ఓ దారిలో పెట్టమని అతనే ఆమెను తీసుకొచ్చిన విషయం మాత్రం వారిద్దరి మధ్య ఉండిపోయింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.